ఏళ్ళ పరిపాలన అయిపోతుంది. అందరు సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన. ఇటు మేకలు, ఇటు గొర్రెలు. ఆమేన్. మేకలు తీర్పు తీర్చిన వాళ్ళేమో అగ్నిగుండంలో వేస్తాడు. గొర్రెలుగా తీర్చబడిన వాళ్ళేమో నూతన భూమిలోనికి, అలాగే నూతన ఆకాశంలోనికి వెళ్తారు వాళ్ళు. ఆమేన్. అర్థమవుతుందా? ఇవన్నీ జరగబోయే సందర్భాలు. ఇవన్నీ ఖచ్చితంగా రాయబడ్డాయి, ఖచ్చితంగా జరుగుతాయి అవి. ఆమేన్. మనం చూడవచ్చు, చూడకపోవచ్చు. మనిషి జీవితం ఒక క్షణంలో ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. ఒక క్షణంలోనే ఏ జరుగుతున్నాయి, మనం ఊహించలేం. ఆమేన్. గట్టిగా చెప్దామండి. ఎప్పుడైతే జడ్జిమెంట్ అయిపోద్దో, పరిశుద్ధులు పట్టణానికి వెళ్తారో, ఇప్పుడు ఈ భూమి కనబడుతున్న ఈ ఆకాశము ఇవన్నీ ఏమవుతాయి? నవగ్రహాలు. భూమి నవగ్రహాలు తెలుసు కదా. ఇవన్నీ కూడా ఏమవుతాయి? దేవుడు యొక్క దాని చేత, అగ్ని చేత చాప చుట్టబడి కాల్చబడతాయి అంట. ఆమేన్. ఈ పాత భూమి, ఈ పాత ఆకాశము కాల్చబడి మనము ఇక నూతన భూమికిని, నూతన ఆకాశము, నూతన యెరూషలేములోనికి మనం ప్రవేశిస్తాము. ఇక యుగయుగాలు ఆ పట్టణములోనే మనం ఉంటాం. ఆమేన్. ఆ పట్టణంలో ఏముందో మనకు తెలుసు. 7 ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడితో సావాసం, దేవుని స్తుతించుట, మరణం ఉండదు, ఎప్పుడు నిత్యం బతికే ఉంటాం. వృద్ధాప్యం ఉండదు, యవనస్తులుగానే ఉంటారు. రోగాలు ఉండవు, దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, కన్నీళ్ళు ఉండవు. ఏంటండి? ఇక ఏముండదు. ఎలా ఉంటాము అంటే ఆనందంగా ఉంటాం. ఎందుకంటే దేవుడి రాజ్యం కాబట్టి అది. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా దేవుడి యొక్క పట్టణము ఆ విధంగా కొలత వేయబడింది. హల్లెలూయా. అర్థమవుతుందా? గనుక మనమందరం కూడా ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేసుకుందాం. ఈ పట్టణములోనికి నేను ప్రవేశించాలి. ఆమేన్. పడాలి, నేను వెలగాలి, వెలిగించబడాలి, నేను వెలిగి అనేక మంది నేను వెలిగించాలి అని ప్రార్థన చేసుకో.